హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం ప్రైమరీస్లో కలర్ వీల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అండ్ ఈ క్లాస్ దానికి కంటిన్యూషన్ అవుతుంది. దీంట్లో మనం కలర్ బార్స్ అండ్ లాగ్ వీల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ కేస్ ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకుండా ఈ క్లాస్లో వస్తే కనుక ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఈ రోజు కాన్సెప్ట్ బెటర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కరెంట్లీ మనం మన యొక్క కలర్ పేజ్లో ఉన్నాం. కలర్ పేజ్లో ఇక్కడ చూడొచ్చు మనకి ప్రైమరీ కలర్ వీల్స్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ప్రైమరీస్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేసి కలర్ వీల్స్, మనం అది కవర్ చేసేసాము. అండ్ సెకండ్ వచ్చేసి కలర్ బార్స్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి లాగ్ వీల్స్. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ కలర్ బార్స్ అండ్ లాగ్ వీల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మోస్ట్లీ లాగ్ వీల్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తాం ఈ క్లాస్లో. సో ఇక్కడ చూడొచ్చు మనం ప్రీవియస్ క్లాస్లో ఏవైతే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ ఈరోజు మనకి కలర్ బార్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో వాటి గురించి మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా ఏదైతే కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయో వాటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ టెంప్, టింట్, కాంట్రాస్ట్, పివెట్, మిడ్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఈ సేమ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ చూడవచ్చు కలర్ బార్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి టెంప్, టింట్, కాంట్రాస్ట్, పివోట్, మిడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి సేమ్ యాజ్ మన యొక్క కలర్ వీల్స్ లాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు జస్ట్ టెంపరేచర్ని మనం వామ్ అండ్ కూల్ లుక్ ఇలా ఇవ్వచ్చు. సో వీటి గురించి ఇవి సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో ఇక్కడ చూడవచ్చు కలర్ బూస్ట్, షాడోస్, హైలైట్స్, సాచురేషన్, హ్యూ, ల్యూమామిక్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీంట్లో మనకి ఇక్కడ చూడవచ్చు లిఫ్ట్, గామా, గెయిన్, ఆఫ్సెట్ ఇవి కూడా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి. బట్ మనకి ఇక్కడ కంట్రోల్స్ ఏం వచ్చాయంటే ప్రతి దానికి మనకి ఇండివిజువల్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూడవచ్చు మనకి లిఫ్ట్ ఉంది కదా, ఈ లిఫ్ట్లో సపోజ్ మనం రెడ్ ఇంక్రీజ్ చేయాలి అంటే మన డార్క్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ రెడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు డార్క్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయి. అదే మన గామాలో వచ్చేసి మన మిడ్ టోన్స్ అనుకున్నాం కదా, గామా వచ్చేసి మిడ్ టోన్స్లో కూడా మనకి ఇండివిజువల్లీ ఇక్కడ కలర్ బార్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు మనం సపోజ్ ఈ గ్రీన్ టింట్ ఒకటి యాడ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి గ్రీన్ అనేది దీంట్లో కూడా యాడ్ అవుతుంది. అండ్ గెయిన్లో మనం ఇక్కడ ఈ వైట్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో బ్రైట్ ఏరియాస్, హైలైట్స్ వీటిలో మనకి ఇప్పుడు గెయిన్లో మనం ఏదన్నా అప్లై చేసి చూద్దాం. సపోజ్ బ్లూ ఇంక్రీజ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం 3 డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం మనం డార్క్స్లో వచ్చేసి రెడ్ అప్లై చేసాము, మిడ్ టోన్స్లో వచ్చేసి మనకి గ్రీన్ అప్లై చేసాము అండ్ హైలైట్స్లో మనం కొద్దిగా బ్లూ అప్లై చేసాము. సో ఈ ఫుటేజ్ అనేది ఈ విధంగా తయారైంది. యాక్చువల్లీ ఇక్కడ చూడవచ్చు బిఫోర్ ఆఫ్టర్, ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. సో ఈ విధంగా మనకి వీటి యొక్క ఇండివిజువల్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్లో ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్ అంటే మనకి ఈ యొక్క మాస్టర్ కలర్ వీల్ లాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనం ఓవరాల్ టింట్ మనం దీంట్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం కంప్లీట్ బ్లూ ఇవ్వచ్చు, లేదంటే గ్రీన్ ఇవ్వచ్చు ఇట్లా, అండ్ కావాలంటే రెడ్ కూడా ఇలా ఇవ్వచ్చు. అండ్ సేమ్ మనకి ఇక్కడ ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ కూడా మనకి మన యొక్క బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా అనేది మనం దీంతోనే చూస్ చేసుకోవచ్చు. మనకి ల్యూమినెన్స్ అని అనుకున్నాం కదా, సో ల్యూమినెన్స్ అనేది మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం కలర్ బార్స్ అండ్ మన యొక్క కలర్ వీల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవి రెండు ఈ ప్యాటర్న్ కొద్దిగా డిఫరెంట్ ఉన్నప్పటికీ వర్క్స్ అయితే సిమిలర్గా చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి కలర్ వీల్స్కి అండ్ కలర్ బార్స్కి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా ఒక వాల్యూ యాడ్ చేయాలనుకున్నప్పుడు సర్టెన్ ఏరియాస్కి పుష్ చేస్తాం. ఏదైతే కలర్ ఎట్ సైడ్ ఉందో అటు సైడ్ పుష్ చేస్తాం. అండ్ మన కలర్ బార్స్లో ఏదంటే పర్టికులర్ కలర్నే మనం అడ్జస్ట్ చేస్తాం. సపోజ్ గెయిన్లో ఇక్కడ మనకి గ్రీన్ కావాలి అంటే, గ్రీన్ లుక్ కావాలి అంటే గ్రీన్ సైడ్ ఇలా డ్రాగ్ చేస్తాం. అదే మనం కలర్ బార్స్లో గెయిన్ కావాలంటే ఈ గ్రీన్ని ఇంక్రీజ్ చేస్తాం. డిక్రీజ్ చేస్తే దాని ఆపోజిట్ కలర్కి ఇది వెళ్తుంది. ఆపోజిట్ కలర్ వచ్చేసి మెజెంటాకి ఇది అవుతుంది. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఏదైనా కలర్కి ఆపోజిట్ కలర్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. లేదంటే మీరు ఏదైనా గూగుల్లో ఒకసారి చెక్ చేసినా కూడా మనకి కలర్ వీల్ ఆప్షన్ వస్తుంది. దాంట్లో ప్రైమరీ కలర్స్, సెకండరీ ఈ కలర్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో
కలర్కి ఆపోజిట్ కలర్ కాంప్లిమెంటరీ కలర్స్ అంటాం మనం. సో అవి ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మన గ్రీన్కి ఆపోజిట్ మెజెంటా ఉంది, బ్లూకి ఆపోజిట్ మనకి ఎల్లో ఉంది, రెడ్కి సియాన్ ఉంది. సో ఈ విధంగా మనకి ఆపోజిట్ కలర్స్ ఏంటి అనేది కూడా మనకి తెలియాలి. సో ఇవి వచ్చేసి మన కలర్ వీల్స్ అండ్ కలర్ బార్స్ కి మధ్య డిఫరెన్స్ మనకి క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగ్ వీల్స్. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఆప్షన్స్ అండ్ నేమ్స్ కూడా మనకి డిఫరెన్స్ అయినాయి. అవేంటో చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మనం ప్రైమరీస్లో లాగ్ వీల్స్లో ఉన్నాం కరెంట్లీ. ఇక్కడ టెంపరేచర్ ఉంది, టింట్, కాంట్రాస్ట్, పివెట్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఇక్కడ మారినాయి. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఇది డౌన్ సైడ్ యారో ఉంది, రేంజ్ అంటే లో రేంజ్ అనుకోవచ్చు, అండ్ ఇది హై రేంజ్ అంటే అప్ సైడ్ రేంజ్ ఉంది కదా ఇది. సో ఇవేంటనేది మనం ఇప్పుడు చూస్తాం. అండ్ ఇక్కడ కింద కూడా మిడ్ డీటెయిల్స్, కలర్ బూస్ట్, షాడోస్, హైలైట్స్, సాచురేషన్, హ్యూ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి మనకి. సో వీటి గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి వీటిని ప్రజెంట్ కొద్దిగా మనం సైడ్లో తీసుకుందాం. మెయిన్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఈ పార్ట్ మాత్రమే. ప్రీవియస్లో మనకి ఇక్కడ చూస్తే లిఫ్ట్, గామా, గెయిన్ ఉంది కదా. సో వీటినే మనం షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనుకున్నాం కదా. బట్ యాక్చువల్లీ షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి మనకి డెడికేటెడ్లీ వీల్స్ ఉన్నాయి ఇక్కడ. సో కలర్ వీల్స్కి లాగ్ వీల్స్కి మనం ఇప్పుడు డిఫరెన్స్ తెలుసుకుంటాం కొద్దిసేపట్లో. సో ఫస్ట్ ఇవేంటి అనేది తెలుసుకుందాం. కలర్ వీల్స్లో ఉన్న వీల్స్కి అండ్ వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూడవచ్చు మనకి షాడో ఉంది, మిడ్ టోన్స్, హైలైట్స్ ఉంది, ఆఫ్ సెట్ అనేది ఉంది, అండ్ మిగతాదంతా మనకి కలర్ వీల్ లాగానే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో తీసుకుందాం. ఇక్కడ క్లిప్స్ ఆన్ చేసుకుంటే ఇక్కడ ఒక గ్రేడియంట్ ప్యాటర్న్ ఉంది మనకి ఇక్కడ. దీంట్లో డార్క్ ఏరియా ఉంది, మిడ్ లెవెల్ ఏరియా ఉంది, అండ్ హైలైటెడ్ ఏరియా అంటే కొద్దిగా వైట్ కలర్ ఏరియా అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కలర్ వీల్స్ లో ఉన్న లిఫ్ట్, గామా, గెయిన్ ని ఇక్కడ అడ్జస్ట్ చేసి చూద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా లిఫ్ట్ అంటే షాడోస్ అనేది. సో ఇక్కడ లిఫ్ట్ ఏరియాని ఇక్కడ తీసుకుంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాని ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ బ్లూ సైడ్ మనం డ్రాగ్ చేస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు మనకి బ్లూ ఏరియా అనేది వచ్చేసింది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ చూడవచ్చు మనకి మిడ్ టోన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎఫెక్ట్ అవుతుంది, అండ్ దీనిపైన కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంది. ఇక్కడ చూడవచ్చు మనం నోడ్ని ఆఫ్ చేస్తే యాక్చువల్ వైట్ ఇది, బట్ దీంట్లో బ్లూ టోన్ అనేది కొద్దిగా యాడ్ అయింది. సో ఇప్పుడు గామాని ఒకసారి అడ్జస్ట్ చేసి చూద్దాం. సో గామాని ఏదైనా పర్టికులర్ కలర్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మన మిడ్ టోన్లో మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఇక్కడ ఈ కలర్కి ఓవర్లాప్ అవుతుంది, అండ్ సేమ్ హైలైట్ సైడ్ కూడా మనకి ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి ఇది వైట్ టోన్ వచ్చేసి మనకి కొద్దిగా రెడ్ టోన్లోకి కన్వర్ట్ అయింది. సపోజ్ గెయిన్ని మనం ఏదన్నా సియాన్ కలర్ సైడ్ తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకి దీంతో పాటు మన వేరే కలర్ ప్యాలెట్ మొత్తం డిస్టర్బ్ అయింది. సో ఇది ఈ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం టోటల్ రీసెట్ చేసేద్దాం. ఇక్కడ ఈ రీసెట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీసెట్ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ 3 ఆప్షన్స్లో ఏం మనం ఎడిట్ చేసినా కూడా మనకి కంప్లీట్లీ రీసెట్ అయిపోతుంది. సో ఇప్పుడు సేమ్ ఇదే గ్రేడియంట్ని మనం లాగ్ వీల్తోని ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బ్లూని మనం ఇంక్రీజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఓన్లీ బ్లూ ఏరియా మాత్రమే మనకి సెలెక్ట్ అయింది. సపోజ్ దీన్ని గ్రీన్ సైడ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు గ్రీన్ మాత్రమే వచ్చేసి, రెడ్ కావాలంటే రెడ్. సో ఈ విధంగా. సో ఇప్పుడు సపోజ్ ఇది మనం బ్లూలో సెలెక్ట్ చేసాం, అండ్ ఇప్పుడు మనకి ఇవి రెండు ఏం డిస్టర్బెన్స్ అవ్వలేవు. ఏది మిడ్ టోన్స్, హైలైట్ మనకి దీంట్లో ఎలాంటి ఓవర్ ల్యాపింగ్ అనేది లేదు. చాలా సెటిల్గా ఇది మనకి కలర్ అనేది దీంట్లో వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మన యొక్క మిడ్ టోన్స్ని ఏదైనా కలర్ ఇచ్చి చూద్దాం. సపోజ్ దీన్ని గ్రీన్ ఇచ్చేద్దాం. ఇక్కడ చూడవచ్చు. సో గ్రీన్ ఇస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇదంతా కూడా ఇక్కడ చూడవచ్చు మనకి గ్రీన్ మాత్రమే వచ్చింది. ఇక్కడ మనకి డార్క్ సైడ్ ఎలాంటి ఓవర్ ల్యాపింగ్ లేదు, అండ్ హైలైట్ సైడ్ ఎలాంటి ఓవర్ ల్యాపింగ్ లేదు. సో స్టిల్ మనకి కలర్స్ అనేవి కాన్స్టెంట్ అండ్ ప్రిసైజ్గా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ హైలైట్స్కి మనం వేరే కలర్ ఏదైనా ఇద్దాం. సపోజ్ ఈ మెజెంటా ఉంది కదా, ఈ మెజెంటా సైడ్ తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనకి డిఫరెంట్ 3 కలర్స్ మనకి సేమ్ ప్యాటర్న్లో వచ్చేసినాయి. ఎలాంటి ఓవర్ ల్యాపింగ్ లేదు, అండ్ కాన్స్టెంట్ కలర్స్ ఉన్నాయి, ప్లస్ సాఫ్ట్ కలర్స్ ఉన్నాయి. కలర్ వీల్స్కి లాగ్ వీల్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి కలర్స్ అనేవి దాంట్లో చాలా బ్రైట్గా వస్తాయి,
అండ్ దాంట్లో మనకి ల్యూమినెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా దీంట్లో ఏంటంటే మనకి కలర్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి అండ్ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ కావు ఏ కలర్స్ కూడా, అండ్ చాలా కాన్స్టెంట్గా ఉంటాయి కలర్స్. సో ఇవి మనకి బ్లెండింగ్లో కూడా చాలా సెటిల్డ్గా అవుతాయి, మనం ఎక్కువ ఎక్స్పోజర్ చేయడానికి ఉండవు అనమాట ఇవి. సో ఎప్పుడైతే మనం కలర్ గ్రేడింగ్ చేస్తుంటామో అలాంటప్పుడు మనకి ఈ లాగ్ వీల్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో లాగ్ వీల్స్ ఏంటంటే ఒకటే ఫ్రేమ్లో మనం మల్టిపుల్ కలర్స్ని ఎలాంటి డీవియేషన్ లేకుండా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాగ్ వీల్స్ అండ్ కలర్ వీల్స్. సో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో ఈ క్లిప్ ఇక్కడ చూడవచ్చు, మనం ఈ క్లిప్ తీసుకున్నాం, దీన్ని రీసెట్ చేసేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు మనం మల్టీ కలర్స్ ఉన్న ఫుటేజ్ని తీసుకున్నాం. సో దీంట్లో మనం ఈ లాగ్ వీల్స్ని యూజ్ చేసి మనం కలర్స్ అనేవి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ లో రేంజ్ హై రేంజ్ ఏంది అనేది మనం ఈ ఇమేజ్లోనే ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఈ రెడ్ ఏరియా ఉంది కదా, రెడ్ ఏరియా అండ్ ఈ గ్రీన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ మనకి డార్క్ పార్ట్స్ అనేవి దీంట్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ స్కోప్స్లో వేవ్ ఫామ్లో ఇక్కడ చూడొచ్చు మనకి హైలైట్స్ ఏరియా అనేది ఇక్కడ ఉంది. సో లెఫ్ట్ సైడ్ అనేది మనకి హైలైట్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకి మిడ్ డీటెయిల్స్ ఇక్కడ ఎక్కువ ఉంది. అండ్ తర్వాత మనకి గ్రాస్ వచ్చేసి ఇక్కడ మొత్తం షాడోస్ ఏరియాస్ దగ్గర ఉంది. సో కరెంట్లీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో షాడోస్ని ఇంక్రీజ్ చేద్దాం. సో షాడోస్ యొక్క కలర్ మనం సపోజ్ బ్లూ సైడ్ పుష్ చేద్దాం మెల్లిగా లిటిల్. సో ఇంతవరకు వచ్చింది బ్లూ. సో ఇక్కడ చూడవచ్చు దీంట్లో మనకి ఇక్కడ ఈ ఏరియాలో అండ్ కొద్దిగా మనకి హెయిర్ సైడ్ అండ్ ఇక్కడ ఈ ట్రీస్ దగ్గర మనకి బ్లూ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో ఈ మనకి లాగ్ వీల్స్లో ఏంటంటే అగ్రెసివ్గా కలర్ అనేది రాదు, చాలా నామినల్ దాంట్లో వస్తుంది మనకి. ఇక్కడ చూడవచ్చు మ్యాక్సిమం ఇంతవరకు వచ్చినా కూడా మన కలర్ అనేది ఎక్కువగా దీంట్లో రాలేదన్నమాట. ఇది ఓన్లీ టోనల్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా బ్లెండ్ చేసి చేస్తుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకు ఒక నార్మల్లీ ఫిలిం లుక్స్లో మ్యాట్ లుక్స్ వస్తాయి కదా, అలాంటి లుక్ అనేది మనం దీంట్లో అచీవ్ చేయొచ్చు లాగ్ వీల్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫేస్ మీద వేరే కలర్ తీసుకుందాం సపోజ్. సో దీన్ని మనం వేరే నోడ్ పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, అంటే ఇదేంటంటే వేరే కలర్స్ని మనం వేరియేషన్స్ చూస్తున్నప్పుడు మనకి అర్థం కావడం. సో ఇక్కడ మనం గోల్డెన్ కలర్ లాగా మిడ్ టోన్స్కి ఇచ్చాము. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు నోడ్ని ఆఫ్ చేస్తే ఇది ఉంది, ఆన్ చేస్తే ఇది ఉంది. ఇక్కడ కూడా మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఫస్ట్ నోడ్ బై నోడ్ ఒకసారి చూస్తే మన యొక్క మిడ్ టోన్ అనేది ఈ విధంగా ఉండే, మనం దీన్ని కొద్దిగా గోల్డెన్ కలర్లో మనం దీన్ని కన్వర్ట్ చేసాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ గ్రీన్ అనేది ఎక్కువ ఉండే, సో దీన్ని మనం కొద్దిగా బ్లూ టింట్ అనేది అప్లై చేసాం. బట్ ఇక్కడ చూడవచ్చు మన హైలైట్ స్పాట్ అనేది స్టిల్ మనకి ఏదైతే న్యాచురల్లీ ఇందాక ఉండేనో అలానే ఉంది. సో ఇప్పుడు మనం మన యొక్క హైలైట్స్ని వేరే కలర్తోని ట్రై చేసి చూద్దాం ఎంతవరకు బ్లెండ్ అవుతుంది. సో దీంట్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ కలర్ని తీసుకుందాం. ఇక్కడ చూడవచ్చు గ్రీన్ కావచ్చు, మజెంటా తీసుకుందాం మనకు క్లియర్ డిఫరెన్స్ తెలవడానికి. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనకి ఏదైతే పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయో వాటిని మనం క్లియర్గా డిఫరెన్షియేట్ చేయగలిగాం. ఇక్కడ చూడవచ్చు మనకి బ్రైట్ ఏరియాస్, హైలైటెడ్ ఏరియాస్ ఏదైతే ఉందో దానికంతా మనకి మజెంటా కలర్ మనం యాడ్ చేసాం. అండ్ మనకి ఫేస్లో కావచ్చు, స్కిన్ టోన్లో ఆ కలర్ ఏం మనకి ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అండ్ ఈ ఏరియాస్లలో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. అండ్ మనకి సేమ్ అదే ఈ బ్లూ అనేది మనకి దీంట్లో ఓవర్లాప్ అవ్వలేదు. అండ్ గోల్డెన్ లుక్ అనేది మనకి డార్క్ అండ్ హైలైట్స్లో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ మూడు నోట్స్ని ఒకసారి మనం ఆఫ్ చేసి సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ మనం షాడోస్ అప్లై చేసాం. ఇక్కడ చూడొచ్చు షాడోస్లో మనకి మోస్ట్లీ ఈ బ్లూ టింట్ అనేది అప్లై చేసాం. ఇక్కడ ఈ వేవ్ ఫామ్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి స్కిన్ టోన్ అంటే మిడ్ టోన్స్లో మనకి వర్కౌట్ చేసాం. మనం మిడ్ టోన్స్ అనేవి మనకి ఇక్కడ గోల్డెన్ కలర్లో వచ్చినాయి, ఇక్కడ చూడవచ్చు. అండ్ స్టిల్ మనకి ఇదంతా కాన్స్టెంట్గానే ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి మనం హైలైట్స్ మీద ఫోకస్ చేసాం. హైలైట్స్ ఇక్కడ చూడవచ్చు మనకి మజెంటా కలర్లో ఉంది అండ్ రిమైనింగ్ అంతా సేమ్ ఉంది. సో ఈ విధంగా మనము కలర్స్ని చాలా అక్యురేట్గా అండ్ చాలా సాఫ్ట్గా మనం ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి బ్లెండ్ చేయొచ్చు అనమాట. ఇది ఉంది కదా, సో దీన్నే మనం ఒకసారి కలర్ వీల్స్తోని సేమ్ లుక్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ చూడవచ్చు
మనకి షాడోస్ అనేవి ఇక్కడ మనం బ్లూ అప్లై చేయగానే ఇది మొత్తం అప్లై అవుతుంది, ఫేస్లో కూడా ఆ రిఫ్లెక్షన్ ఉంది. అండ్ గోల్డెన్ కలర్లో తీసుకురావాలంటే మళ్ళీ ఈ కలర్ మనకి వేరే కలర్ మీద ఓవర్లాప్ అవుతుంది. అండ్ మెజెంటా ఇక్కడ అప్లై చేస్తుంటే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ పర్టికులర్ స్కిన్లో కావచ్చు అండ్ ఈ ఏరియాలో కూడా మనకి డామినేట్ అనేది చేస్తుంది. అదే మనం ఇది ఆఫ్ చేసి ఇక్కడ చూడవచ్చు, దీన్ని మనం ఒకసారి ఆన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఇదంతా చాలా సెటిల్డ్గా ఉందన్నమాట. సో దీంట్లోనే మనకి ఇక్కడ రేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రేంజ్ అనే ఆప్షన్ ఏంటి అంటే మన కలర్స్ యొక్క లిమిటేషన్స్ని ఇది సెట్ చేస్తుంది. సపోజ్ దీంట్లో మనకి హైలైట్స్లో ఇక్కడ లిమిట్ చేసాం కదా, సో దీన్ని మనం రేంజ్ అనేది 718 అంటే ఈ రీడింగ్స్ ఉన్నాయి కదా 397 అండ్ 718, సో ఇవన్నీ దీన్ని ఫాలో అవుతాయి అన్నమాట. స్కోప్స్లో ఉన్న రీడింగ్స్ని ఇది ఫాలో అవుతుంది. ఇప్పుడు షాడోస్లో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకి 333 వరకు ఉంది కదా, 333 అంటే నియర్లీ ఇక్కడ వరకు మనకి ఆ కలర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ బ్లూ లైన్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం తగ్గిస్తాం. ఇక్కడ చూడవచ్చు తగ్గిస్తున్న కొద్దీ మన బ్లూ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఇది ఎందుకు అలా అవుతుంది అంటే మన షాడోస్లో మనం యూజ్ చేసిన టింట్ ఏంటి, బ్లూ కదా. సో బ్లూ టింట్ మనం యూజ్ చేసాము కాబట్టి మనకి ఎంత పాయింట్లో మనం సెట్ చేస్తున్నామో అంత పాయింట్ వరకు ఇది లిమిట్ అవుతా ఉందన్నమాట. సపోజ్ దీన్ని 0 చేసేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మొత్తం న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది, ఇక్కడ బ్లూ ఎఫెక్ట్ ఏం లేదు. సో ఈ బ్లూ ఎఫెక్ట్ని మళ్ళీ అచీవ్ చేయడానికి మనం ఈ రేంజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి మెల్లిగా బ్లూ అనేది వస్తుంది అండ్ మనం మొత్తం ఇక్కడ 1 వరకు తీసుకురావచ్చు. అప్పుడు మనకు ఒక లుక్ అనేది అచీవ్ అయింది. స్టిల్ మన కలర్స్ కాన్స్టెంట్గా ఉంది, బట్ ఓవరాల్గా ఒక మ్యాట్ లుక్ అనేది మనకి దీంట్లో వచ్చేసింది. సో దీన్ని మనం కొద్దిగా డిక్రీజ్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు దీన్ని మనం సపోజ్ ఇంతే ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ హైలైట్స్ ఉంది కదా, హైలైట్స్ని మనం పైన ఇక్కడ లిమిటేషన్స్ మనం తగ్గించవచ్చు దీంట్లో. ఇప్పుడు చూడవచ్చు మనం తగ్గిస్తే ఇది పెరుగుతుంది అండ్ ఓవర్లాప్ కూడా అయిపోతుంది. మొత్తం ఫుటేజ్ మొత్తంలో ఈ మెజెంటా మొత్తం ఫిల్ అయిపోతుంది. అండ్ తగ్గిస్తే ఇక్కడ చూడవచ్చు దీని యొక్క ఇంటెన్సిటీ అనేది మెల్లిగా తగ్గిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు ఈ రేంజ్ లిమిట్ చేయడము లేకుంటే ఎక్స్టెండ్ చేయడము అండ్ ఈ లాగ్ వీల్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనం ఎప్పుడైనా లాగ్ ఫుటేజ్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా పర్టికులర్ లుక్ని అచీవ్ చేయడం కోసము, అలాంటి టైంలో మనం ఏంటంటే మనం పర్టికులర్ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని లేదంటే షాడోస్ హైలైట్స్ వీటిని బేస్ చేసుకొని మనం లుక్స్ని అచీవ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడవచ్చు మనం కంప్లీట్లీ ఒక డిఫరెంట్ లుక్ని ఇక్కడ క్రియేట్ చేసాం. అంటే ఇది పెద్ద గొప్పగా ఉందని కాదు, బట్ స్టిల్ మనం ఇలా ఉండేది మనం ఇలా చేయగలిగాం. సో జస్ట్ టు షో ఇది, ఎందుకంటే ఆల్రెడీ కలర్స్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి దీంట్లో మనం ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడవచ్చు మనకి ఎప్పుడైతే కలర్ కరెక్షన్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి కలర్ వీల్స్ కావచ్చు అండ్ కలర్ బార్స్ అనేవి చాలా యూస్ఫుల్ ఉంటాయి కలర్ కరెక్షన్ చేయడము లేదంటే ఒక పర్టికులర్ లుక్ని తీసుకురావడము అలాంటప్పుడు. అండ్ లాగ్ వీల్స్ అనేవి ఏంటంటే మన కలర్స్ స్కిన్ టోన్స్ మీద వర్కౌట్ చేసినప్పుడు లేదంటే ఒక పర్టికులర్ కలర్స్ మీద వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే మనం వాటిని ఒక రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ వాటిని మనం ఒక పర్టికులర్ లుక్ని క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనకి ప్రైమరీస్లో కలర్ వీల్స్, కలర్ బార్స్ అండ్ లాగ్ వీల్స్కి మనకి మేజర్ డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం అడ్వాన్స్డ్ లెవెల్లో కలర్స్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాము. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, మన లుక్ ఏ విధంగా రావాలి అనే దాన్ని బట్టి మనం కలర్స్ అనేవి దీంట్లో లాగ్ వీల్స్ యూజ్ చేయాలా లేదంటే మనం కలర్ బార్స్ కానీ కలర్ వీల్స్ యూజ్ చేయాలా అనేది డిసైడ్ చేస్తాం. అండ్ ప్రైమరీస్లో మనం ఈ 3 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ప్రైమరీస్ అనేవి మీకు క్లియర్ అయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.